మన ఇంట్లో కలలు కనటం అనేది ఒక పెద్ద బూతు మాట. నేను క్రికెటర్ అవుతాను, నేను సినిమా యాక్టర్ అవుతాను, లేకపోతే ఇంకేదన్నా అవుతాను అంటే మాత్రం ఫస్ట్ వాళ్ళు చెప్పేది ఏంటి తెలుసా? ఎరా మనకెందుకురా ఇవన్నీ, అందులో మనం రాణించలేమురా అని చెప్పేసి ఒక ఉద్యోగం చేసుకోమని చెప్పి అమ్మా నాన్న మనల్కి కొన్ని అడ్డుగోడలు పెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళు జీవితం మీద ఆశని వదిలిపెట్టేశారు. నువ్వు కూడా వాళ్ళలాగా బ్రతికేయడానికి పుట్టావా? మీ నాన్న కళల్లో ఆరిపోయిన ఆ నిప్పు నీ కళల్లో కూడా ఆరిపోవాలనుకుంటున్నావా? ప్రతి ఒక్క తండ్రి అలిసిపోయి ఇంటికి వచ్చిన ముఖం మనందరికి గుర్తుంటుంది కదా. ఆయన కష్టపడేవాడు, రోజులు, నెలలు, సంవత్సరాలు అదే 4 గోడల మధ్య అదే ఒత్తిడిలో బతికేశాడు. ఆయన కళ్ళల్లో ఎప్పుడూ ఒక భయం ఉండేది, ఏదో సరిపోదన్న భయం. ఆ భయం మన కుటుంబంలో ఒక వారసత్వం లాంటిది. తాత నుంచి నాన్నకి, నాన్న నుంచి మనకి ఒక అదృశ్య సంఖ్యలు. ఆ సంఖ్యలు మనల్ని కదలనివో, కలలు కలనివో. ఎందుకంటే వాళ్ళు బ్రతికింది సర్వైవల్ మోడ్ లోనే. రేపు ఎలా ఉంటుందో, నెలాఖరు ఎలా దాటుతుందో అన్న ఆలోచన తప్ప అంతకు మించి వాళ్ళకి తెలియదు. కానీ నువ్వు గమనించావో లేదో, ఆ భయమే మీ నాన్నని గెలవనివ్వలేదు. ఆయనలోని గొప్ప ఆలోచనల్ని, అద్భుతమైన కళల్ని ఆ భయమే చంపేసింది. ఇది మన వల్ల కాదు, ఎందుకు వచ్చిన గోల? ఈ మాటలు నీ ఇంట్లోనే వినబడ్డాయా? వినబడే ఉంటాయిలే, ఎందుకంటే అవి వాళ్ళ భయానికి ప్రతిరూపాలు. ఇప్పుడు నీకు వయసు వచ్చింది, నువ్వు కూడా అదే జీవితానికి దగ్గరవుతూ ఉన్నావు. మీ నాన్న అడుగుజాడల్లో నడుస్తూ ఆ భయంతోనే బ్రతికేస్తావా, లేక ఆ సంఖ్యలు తెంచుకొని నీకంటూ ఒక దారి వేసుకుంటావా? ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అంటే ఇదే. నీలో ఉన్న చిన్నపిల్లాడికి ధైర్యం చెప్పడం, భయపడకు నేనున్నాను, ఈసారి మనం గెలుస్తామని చెప్పడం. నీకు తెలుసా, మీ నాన్న గెలవలేకపోయాడు, అది ఆయన తప్పు కాదు, కానీ నువ్వు గెలవాలి. అది నీ బాధ్యత. నీ తరం మారాలి, నీతోనే అది మొదలవ్వాలి. మీ నాన్నకు లేని అవకాశం నీకుంది, ఆయన చూడలేని కళలు నీకున్నాయి. దయచేసి వాటిని బ్రతికించు. దయచేసి భయపడి మాత్రం వెనకడిగే మాకు. అది నీ కుటుంబాన్ని వారసత్వంగా వచ్చిన భయం, దాన్ని అక్కడే వదిలేసిరా. నీకంటూ ఒక కొత్త వారసత్వాన్ని సృష్టించు. విజయం, ఆనందం, ధైర్యం నిండిన వారసత్వం. ఇప్పుడు నిన్ను నువ్వు ఒక ప్రశ్న వేసుకో, నా భవిష్యత్తు నాన్న భయం నుంచి పుట్టిందా, లేక నా సొంత ధైర్యం నుంచి పుట్టిందా? నువ్వు ఏమి ఎంచుకుంటావో అది నీ ఇష్టం. కానీ ఒకటి గుర్తుంచుకో, మీ నాన్న గెలవలేకపోయాడు, కానీ నువ్వు గెలవాలి. నువ్వు గెలిస్తే అది నీ ఒక్కడి విజయమే కాదు, అది మీ నాన్న కళల్లో ఆరిపోయిన ఆశకి మళ్ళీ జీవం పోస్తుంది. అది నీ తలరాతకి కొత్త జీవం పోస్తుంది. ఒక్క మొక్కలో చెప్పాలంటే నీ గెలుపు ఎలా ఉండాలంటే మీ నాన్న కళల్లో ఆనందం చూసేలాగా, అంతేకాకుండా నీ జనరేషన్ కళల్లో, నీ జనరేషన్ తర్వాత జనరేషన్ అంటే ఇంకో 2-3 తరాల్లో ఆనందం చూసేలాగా, ఇంకెవ్వడు భయపడకుండా వాడికి నచ్చిన పని చేసుకునేలాగా, వాడికి నచ్చిన ఫీల్డ్ లో ఉండేలాగా అలా ఉండాలి నీ సక్సెస్. కాబట్టి ఆ భయాలను పక్కన పెట్టేసి నీకంటూ ఒక చరిత్ర రాసుకో. నీ కుటుంబ చరిత్రలో ఒకప్పుడు మా ఊడు ఉండేవాడ్రా అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా మంది వాళ్ళ తాతల గురించి, వాళ్ళ నాన్న గురించి చెప్పుకుంటారు, కానీ వాళ్ళ గురించి చెప్పుకోరు. ఎందుకంటే వాళ్ళకంటూ గొప్పగా పెద్ద చరిత్ర ఉండదు కాబట్టి. కానీ నువ్వు నీ చరిత్ర రాసుకో. అది ఎలా ఉండాలంటే మీ నాన్న నీ గురించి చెప్పుకోవాలి, నీ పిల్లలు నీ గురించి చెప్పుకోవాలి. గట్టిగా మాట్లాడితే ఒక 100-150 సంవత్సరాల తర్వాత నీ మనవాళ్ళు కూడా నీ గురించి చెప్పుకోవాలి. అలా ఉండాలి విజయం. కాబట్టి ఇప్పుడే నిర్ణయించుకో, నీ జీవితాన్ని మార్చుకో.